నమస్తే ఫ్రెండ్స్, మన సినీలోకం ఎక్స్ ఛానల్కి స్వాగతం. 28 నుంచి 29కి రావడానికి ఒక ఏడాదే పడుతుంది. కాని 29 నుంచి 30కి వెళ్లాలంటే మాత్రం చాలామందికి భయం మొదలవుతుంది. పెళ్లి కాలేదు, ఉద్యోగంలో క్లారిటీ లేదు, లైఫ్లో ఏం చేయాలో అర్థం కావడం లేదు. అచ్చం ఇలాంటి పరిస్థితిలో ఉన్న ఒక కుర్రాడి జీవితంలోకి ఒక అమ్మాయి వస్తే ఏం జరుగుతుందో చూపించిన సినిమానే 29. దాదాపు 2.5 గంటల నిడివి ఉన్న ఈ సినిమా ప్రస్తుతం తెలుగులో నెట్ఫ్లిక్స్లో అందుబాటులో ఉంది. ఇక కథ విషయానికి వస్తే, చెన్నైలో ఉద్యోగం చేస్తూ 30 ఏళ్లు దగ్గర పడుతున్నా తన లైఫ్ గురించి ఏ క్లారిటీ లేని కుర్రాడు సత్య. అలాంటి సమయంలో అతని జీవితంలోకి వీజీ అనే అమ్మాయి వస్తుంది. ఆ పరిచయం ప్రేమగా ఎలా మారింది, ఆ తర్వాత వాళ్ల లైఫ్ ఎలాంటి మలుపులు తిరిగింది అనేదే ఈ సినిమా కథ. ఈ సినిమాలో నాకు బాగా నచ్చిన విషయం ప్రీతి అస్రాని. నిజం చెప్పాలంటే చాలా సీన్స్లో తనే సినిమాని ముందుకు తీసుకెళ్ళింది అనిపిస్తుంది. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్లో చాలా బాగా చేసింది. హీరో విధు కూడా తన పాత్రకి బాగా సెట్ అయ్యాడు. లైఫ్లో కన్ఫ్యూజన్లో ఉండే కుర్రాడిగా చాలా సహజంగా కనిపించాడు. వీళ్ళిద్దరి మధ్య వచ్చే కొన్ని సీన్స్ చాలా బాగా వర్క్ అయ్యాయి. ముఖ్యంగా హోటల్ రూంలో వచ్చే ఒక సీన్ తర్వాత సినిమా మీద మరింత ఆసక్తి పెరుగుతుంది. ఫస్ట్ హాఫ్ అయితే ఎక్కడా బోర్ కొట్టకుండా చాలా స్మూత్గా వెళ్ళిపోతుంది. ఒకప్పుడు వచ్చిన మంచి ప్రేమ కథలు చూసిన ఫీల్ వస్తుంది. సత్య వీజీ మధ్య వచ్చే లవ్ ట్రాక్ కూడా చాలా బాగా వర్క్ అయింది. అందుకే ఫస్ట్ హాఫ్ చాలా ఈజీగా వెళ్ళిపోతుంది. అయితే సెకండ్ హాఫ్లో సినిమా కొంచెం నెమ్మదిస్తుంది. మహేంద్రన్ పాత్ర వచ్చిన తర్వాత కథ వేగం తగ్గిన ఫీల్ వస్తుంది. అలాగే వాళ్లు చూపించిన ఐడెంటిటీ క్రైసిస్ పాయింట్ కూడా అందరికీ ఒకేలా కనెక్ట్ కాకపోవచ్చు. ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే, క్లైమాక్స్ ని ఇంకాస్త బెటర్గా చూపించి ఉంటే బాగుండేది అనిపిస్తుంది. హీరో తనతో తానే మాట్లాడుకునే కొన్ని సీన్స్ కూడా కొందరికి కాస్త ఎక్కువగా అనిపించొచ్చు. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఇబ్బంది పెట్టే సీన్స్ ఏమీ లేవు. కానీ ఈ సినిమా ఎక్కువగా యూత్కి కనెక్ట్ అవుతుంది. ముఖ్యంగా 25 నుంచి 30 ఏళ్ల మధ్యలో ఉన్నవాళ్లకి ఈ సినిమా మరింత బాగా కనెక్ట్ అవుతుంది. అందుకే ఇంట్లో కూర్చొని ఒక్కసారి చూడొచ్చు. పర్ఫెక్ట్ సినిమా కాకపోయినా చూసిన తర్వాత ఒక మంచి ఫీల్ ఇచ్చే సినిమా ఇది. అందుకే నా రేటింగ్ 5కి 4. ఈ వీకెండ్ ఒక మంచి ప్రేమకథ చూడాలి అనుకుంటే 29 సినిమాని ఒకసారి నెట్ఫ్లిక్స్లో చూసేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన సినీలోకం ఎక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.